రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతే మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయారు. బస్సు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హస్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మి చనిపోయారు. దీంతో వారి ఇద్దరి కూతుళ్లు అనాథలయ్యారు. తల్లిదండ్రుల కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ అందిస్తారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ, అందులో ఎవరిని తలిచినా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ కనిపిస్తుంది. అయితే ఈ వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హజీపూర్ గ్రామానికి చెందినటువంటి తన తల్లి లక్ష్మమ్మ, తండ్రి బద్దప్ప ఇద్దరిని కోల్పోయినటువంటి ఇద్దరు పిల్లలు అమ్మాయిలు మనతో పాటు ఉన్నారు. సో వారు ఎందుకు ఈ బస్సు ప్రమాదం అంటే బస్సులో ఎక్కారు, ఎటు వెళ్తున్నారు, సో వీరికి ఎప్పుడు తెలిసింది వారిని అడిగి తెలుసుకుందాం. సో ఏం పేరమ్మా? శివనీలం. ఎవరు అంటే మీ అమ్మ నాన్న ఎట్ట వెళ్ళారు ఉదయం బస్సులో ఎక్కి? అంటే పొద్దున్న అంటే అమ్మకి హెల్త్ బాగాలేకుంటే సిటీ వచ్చిండ్రు, వాళ్ళు చూపించుకుందామని వచ్చిండ్రు. వస్తే పొద్దున్న ఆయన ఫోన్ చేసిన 8 గంటలకు ఫోన్ చేస్తే లేపుకుంటే మళ్ళీ అర్ధగంట అయినాక చేస్తే మళ్ళీ అప్పుడు ఇటే లేపలే, బస్సులో పోతుండ్రు అని గిట్టే ఏమనుకుంటే తర్వాత 11 అయింది. ఫోన్ చేస్తే చెవెళ్ళ పోలీస్ స్టేషన్ లో ఫోన్ దొరికింది, బస్సు యాక్సిడెంట్ అయింది, వాళ్ళని హాస్పిటల్లో చేంజ్ చేసిండ్రు, వచ్చి తీసుకోమండి అని చెప్పిండ్రు. అంతే. మా అమ్మ నాకు ఇంతవరకు ఏం మాట మాట్లాడలే, నేనేం మాట్లాడలే, ఆమె వచ్చి నన్ను చూడలే, నేను ఆమెను చూడలే ఇంతవరకు. హాస్పిటల్ కి అంటే చూపించుకుని పోతుండ్రు. ఏం పని చేస్తారు అమ్మ నాన్న? వ్యవసాయం. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం అంతే. భవాని. ఇప్పుడు చూసారా మరి లోపల చూడనిచ్చారా? ఏం పేరు నాన్న? ఎప్పుడు మాట్లాడిన అమ్మతో పొద్దున ఏ టైంకి అయినా మాట్లాడినావా నైట్? సో చూడొచ్చు, ఇద్దరు అమ్మాయిలు కూడా వీరి యొక్క ఇద్దరు తల్లిదండ్రులు కూడా కోల్పోయారు. లక్ష్మి తల్లి, బద్దప్ప తండ్రి ఇద్దరు కూడా చనిపోయారు. కూలి పని చేసుకుంటున్నారు. సో కొద్దిగా అనారోగ్య సమస్యల వల్ల హైదరాబాద్ కి కొన్ని టెస్టుల కోసం అని బయలుదేరారు. ఉదయం 7 గంటలకంటే వీరు దాదాపు లేచి ఉంటారు. ఈ చిన్న పాప అయితే చూడలేదని కూడా చెప్తుంది. చివరిగా నిన్న మాట్లాడామంటూ కూడా చెప్తుంది. సో మొత్తానికైతే ఈ యొక్క మిర్జాగూడ వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కాదా. ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు, ఒక కుటుంబంలో ఇద్దరు, ఒకరు పిల్లలు కోల్పోతే ఒకరు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి విషాద గాథ కన్నీటి పర్యంతం చేస్తుంది. సిద్దిక్ తో అనిల్ విశేషణ చేవల ప్రభుత్వ స్పందన.